ఈ మధ్యన ఒక 10th క్లాస్ చదువుతున్న అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె కంప్లైంట్ ఏంటంటే సడన్గా పడిపోతుంది, చేతులు కాళ్ళు ఊపేస్తుంది, మెడలు వంకర పోతాయి, కొంచెం నురుగు వచ్చేస్తుంది. సో ఇందుకని ఇది ఫిట్స్ అని చెప్పేసి చాలామంది స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తారు, అయినా తగ్గదు. అయితే ఒక న్యూరో ఫిజిషియన్ డౌట్ వచ్చి నా దగ్గరికి పంపిస్తే అసెస్ చేస్తే ఆమె లోపల బాగా స్ట్రెస్ ఉంది, స్టడీ స్ట్రెస్. హోంవర్క్ చాలా ఇస్తారు సార్, రాత్రి 2-2:30 అవుతుంది. ఆ హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసరికి నిద్ర ఉండదు, తెల్లారి మళ్ళీ పరుగులు, స్కూల్లో చాలా ఒత్తిడి పెడుతున్నారు, దీనివల్ల నేను తట్టుకోలేకపోతున్నాను సార్ అంది. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ హిస్టరికల్ ప్రెజెంటేషన్ ఆర్ కన్వర్జన్ రియాక్షన్ డ్యూ టు స్ట్రెస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్యన హాస్టల్ నుండి చాలామంది పిల్లలు వస్తున్నారు, కార్పొరేట్ స్కూల్స్ నుండి వస్తున్నారు, హై స్కూల్లో, ఇంటర్మీడియట్లో, నీట్కి, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది వస్తున్నారు. వాళ్ళ లోపల డిప్రెషన్, యాంగ్జైటీ, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, సూసైడ్ ఐడియాస్. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని ఒక 24 అంశాలను చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ హాస్టల్ కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ కోచింగ్ సెంటర్స్లో కానీ ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ ఉండాలని దిశానిర్దేశం చేసింది.